శ్రీలంకలో బౌద్ధాన్ని తీసుకెళ్ళాడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివాడు, బాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ చదివాడు, ఢిల్లీలో నిద్రించాడు, బాంబేలో నిద్రించాడు, దక్షిణ భారతదేశంలో జీవించాడు. ఆయన చెప్పాడు, నేను 1000 ప్రాంతాల్లో నిద్రపోయినాకే మళ్ళీ నేను తిరిగి లేస్తున్నాను అని. ఇట్స్ మొబిలిటీ. ఎ లీడర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మొబిలిటీ. ఎందుకు పనికిరాని వాళ్ళంతా ఇప్పుడు లీడర్లు. ఎవడో ఒకడు కారు ఎక్కువస్తారు, ఆడు కారు వెళ్తుంటే దానిలో పడి వెళ్ళిపోతారు. జీవం లేని లీడర్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆస్తి ఆ రోజుల్లో ఈ రోజున లెక్కేస్తే దానికి 100 కోట్ల ఆస్తి. కానీ కుమారుడికి ఇచ్చింది 15%. కానీ చైత్యాలు కట్టించాడు, లైబ్రరీలు కట్టించాడు, మిళింద విశ్వవిద్యాలయం 200 ఎకరాల్లో ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలో నిర్మించాడు. భారతదేశంలో మహాదాతగా పేరొందాడు. డబ్బున్నవాడు ఎవడు, జమీందారులు ఎవరు దానాలు చేయలేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానాలు చేశాడు. ఈ రోజున ఈ పుస్తకాలు మీరు వెళ్తూ కొనుక్కొని వెళ్తున్నారంటే మీలో కూడా కొన్ని దాన గుణాలు ఉన్నాయి. లేకపోతే ఉద్యమం ఎలా బతుకుతుంది? కారంచేడు ఉద్యమానికి 600 బస్తా బియ్యం ఇచ్చారు. మాలా మాదిగలు అందరు కలిసి పేద ప్రజలు గుప్పిడి బియ్యం ఇచ్చారు. అందుకే చుండూరు ఉద్యమానికి 100,000 బస్తాలు, కోట్ల రూపాయలు ఇచ్చారు. ఉద్యమంలో నిజాయితీ ఉంది కాబట్టి శిబిరాలు వెలుస్తాయి. అవే లీడర్లు తినేస్తే ఆ శిబిరాలు ఎలా లీడర్ బలపడతాడు ఆర్థికంగా, నీతివంతంగా. అందుకని ఈ మధ్యలో కొలంబియా యూనివర్సిటీలో జరిగిన పిహెచ్డిలో ప్రపంచంలో ఒక్క మచ్చగోళ్ళు లేని రాజకీయవేత్త ఎవరు, పొలిటికల్ సైంటిస్ట్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని 100 మందిలో ఆయనకు పేరు ఇచ్చారు. అప్పుడు కూడా మీరు చప్పట్లు కొట్టల. పాపం చనిపోయినోడు కొడితే ఏమైంది? ఒకసారి గట్టి కొట్టండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ ఎక్కువ మంది నేరస్తులే ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్షరం తర్వాత చెప్పింది సోషల్ ఎమాన్సిపేషన్. అంతేకాకుండా ప్రింటింగ్, పత్రికలు 5 నడిపాడు. ఈ రోజున మన శ్రీరాములు బహుజన కెరటాల పత్రిక నడుపుతున్నాడంటే ఒక ఆఫీస్ సీఈఓగా ఉండే ఎన్నో అప్పులు చేసి ప్రతి చనిపోయిన వాడికి ఒక పత్రిక నడిపి ప్రజల్లోకి కలేకులు ప్రసాద్ని అందరిని తీసుకొని వెళ్ళాలి. అటువంటి వాడు మన వేదిక మీద ఉన్నాడు. ఆపకుండా మనం చప్పట్లు కొట్టాలి. అంబేద్కర్ చెప్పిన పాయింట్ ఒకటి అనుసరిస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ ఎమాన్సిపేషన్ చెప్పాడు. అంటే కులాంతర వివాహాలు చేసుకోండి. ఇప్పుడు మేము మా ఇంటికి ఇవాళ కుల నిర్మూలన పెట్టగలిగే ఆ ధైర్యం వచ్చిందంటే నేను వాల్మీకుల అమ్మాయిని చేసుకున్నాను, మా తమ్ముడు మున్నూరు కాపు అమ్మాయి, మా మూడవడు పద్మశాలి, మా అబ్బాయి కమ్మూరు అమ్మాయి, ఇంకొక అబ్బాయి పులయ ఇక్కడ పెళ్ళైస్ అమ్మాయి తమిళనాడు, ఇప్పుడు మొన్నే లంబాడి అమ్మాయిని మా ఇంకొకటి చేయబోతున్నాం. కులం లేదు, మానవులందరూ సమానం. ఒక్కొక్కడికి విపరీతమైన కులం, అదేంటో ఆడు మాలోడిగా నేను పుట్టాను అన్నాడు. అది నాకు ఆశ్చర్యం. మనుషులు పుడతారు కానీ మాళ్ళ కట్ట పుడతారు. అంబేద్కర్ ఇచ్చిన స్లోగన్ ప్రతి మీటింగ్లో మనుషులు పుడతారు. అందరూ ఒకసారి చెప్పండి, మనుషులకు. అంబేద్కర్ బ్రాహ్మణ అమ్మాయిని చేసుకున్నాడు, మహారమ్మాయిని చేసుకొని చూపించాడు. ఎస్, ఏ మనిషినైనా చేసుకోవచ్చు. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఈరోజు కులాంతర వివాహాలు ప్రేమ వల్ల కానీ దేని వల్ల కానీ విపరీతంగా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఆపలేకపోతున్నారు. ఎందుకు? ఈమెని మాలమ్మాయి అని ఎవరంటారు, మాదిగమ్మాయి అని ఎవరంటారు? ఈమెని ఆ ముఖ వర్చస్సు. ఇందాక మేడం గారు సన్మానం చేసుకున్న అమ్మాయి బయటికి వెళ్ళిందా? రజని అది రజని. చూడు, ఆమెను ఎవరన్నా దళిత అమ్మాయి అంటారా? చప్పట్లు కట్టండి. మరి ఒక సామంతాయ అబ్బాయిని చేసుకుంది. ఏడు అయినా పైకి రమ్మ. అరే చూడు, వర్ణాంతరం చేసుకుంది.
అందులో ప్రకాశం జిల్లా సామంచాయుడు అంటే తప్పకుండా దున్నకుర్ర మాంసం, ఒరికిళ్ళు, ఎండి చేపలు, చూడు ముఖం, ఎంత కాంబినేషన్ వాళ్ళిద్దరిది. పడతా కొంచెం కులాంతర వర్ణాంతర సంస్కృతి వర్ధిల్లాలని అంబేద్కర్ చెప్పాడు. ఇవాళ వర్ధిల్లుతుంది. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒకళ్ళు చేసుకొని ఉన్న మీ పిల్లలకి కులాంతర వివాహానికి ప్రయత్నం చేయమని నేను ఈరోజు మిమ్మల్ని కోరుతున్నాను. కులాంతర వివాహం అదే అంబేద్కరిజం. ఇక 2 అక్షరంలోనే ఏం చెప్పాడంటే, మీరు రాయండి. కోయికోటేశ్వరరావు రాస్తున్నాడు, రత్నాకర్ రాస్తున్నాడు, తులిమిల్ సుధాకర్ రాస్తున్నాడు, విద్యాసాగర్, అట్లా మనం 1000 మంది ఇప్పుడు రాస్తున్నారు. దళిత బహుజన రచయితలు 1000 మంది ఉన్నారు. బ్రాహ్మలు 20 మందే ఉన్నారు. ఇందుకు బ్రాహ్మణుడికి జీవితం లేదు, దళితుడికి జీవితం ఉంది. ఇప్పుడు కోయికోటేశ్వరరావు వాళ్ళ నాన్న గురించి కిరు చెప్పు, ఏదో కొత్త చెప్పులని రాశాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటి కసిక, పళ్ళపొడి కాకుండా పొట్లంలో కసిక కట్టుకొచ్చి, ఇప్పుడు పళ్ళపొడి కాకుండా మొన్న చెప్పాడు కోల్గేట్ కూడా వాడే దశకొచ్చేసాడు. అందుకే పళ్ళు తెల్లకున్నాయి. ఎక్కువ నవ్వుతాడు, ఎందుకు? కాన్ఫిడెన్స్ వచ్చింది, పళ్ళు తెల్లగున్నాయని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ప్రకాశం జిల్లావాడు ఎంత దూరం వెళ్ళాడు? స్కూల్లో చదివాడు, హై స్కూల్లో చదివాడు, సంస్కృత కాలేజీలో చదివాడు, ఎంఏ చదివాడు, పిహెచ్డి చదివాడు, డాక్టరేట్ చేశాడు, పోస్ట్ డాక్టరేట్ చేశాడు, వెళ్తా ఉన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లుగాక. కానీ అంబేద్కర్ లాగా ఖర్చు పెట్టాడు. అంబేద్కర్ ఏం చేశాడు? ఆయనకు వచ్చిన ఆదాయంలో 40% పెట్టి బుక్స్ కొన్నాడు. అందుకు 60,000 పుస్తకాలు ఆయన చనిపోయే నాటికి ఉన్నాయి. గాంధీ గారికి 5 ఉన్నాయి, నెహ్రూ గారికి 9 ఉన్నాయి, పటేల్కి 3 ఉన్నాయి. అందుకు వాళ్ళు ఎవరి చేత కాల్చబడ్డారు. రాజీవ్ గాంధీకి పుస్తకమే లేదు, ఇందిరాగాంధీకి మస్తకమే లేదు. వీళ్ళందరూ కాల్చబడతారు. పుస్తకాల నిధి, లైబ్రరీ ఉన్నవాడు తిరిగి లేస్తాడు. అందుకే నేను 50,000 పుస్తకాలు ఇప్పటికే కూర్చుకున్నా అంబేద్కర్ మార్గంలో.